షిర్డీలో సాయిబాబా దర్శనం చేసుకున్న తర్వాత సిద్ధి సాయిబాబా ట్రస్ట్ 4వ గేటు ముందు నుంచి చూసుకున్నట్టయితే మనకు 55 అడుగుల ఎత్తులో ఒక బాబా విగ్రహము కుండ నుంచి నీరు వస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఇది ఒక పార్క్ లెక్క దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బాబా చరిత్ర ఏ విధంగా ఉందని చెప్పేసి చాలా విగ్రహాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ కొంతమంది భక్తులు అయితే రావడం జరిగింది. వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? శ్రీకాళహస్తి నుంచి వచ్చాం. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాం. ఎన్నోసారి రా సార్ ఇక్కడ రావడం? 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. రెగ్యులర్ వస్తుంటారా సార్, లేకపోతే గురి పౌర్ణమి ఆ విధంగా గురు పౌర్ణమికి వస్తుంటాం. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? చాలా సంతోషం ఉంది. దర్శనం అయిపోయిందా సార్ మీకు? దర్శనం అయిపోయింది. నిన్న ఈ వేళ 2 సార్లు అయింది. నిన్న వచ్చాం. నిన్న అయింది, ఈ వేళ కూడా అయింది. గురు పౌర్ణమి కోసం ప్రతి సంవత్సరం వస్తాం. బాబాను చాలా విశ్వసించడం వల్లనే చాలా వరకు వస్తుంటారు. మీ లైఫ్లో ఏమైనా బాబాను నమ్మడం వల్ల ఏమైనా మిరాకిల్స్ ఉన్నాయా సార్? ఉంటాయి. బాబా నమ్మడం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. అందుకోసం ఆ నమ్మకంతో ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాం. మీ లైఫ్లో ఏమైనా జరిగిన మిరాకిల్ ఉంటాయి? జరిగినటువంటి కొన్ని ఉంటాయి, అనుకున్నట్టు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ నమ్మకాలతో వస్తూ ఉంటాం. పిల్లలు చదువులు, ఉద్యోగాలు, లైఫ్ బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటాం. ఇప్పుడు గత సంవత్సరం చూసుకుంటే ఈ సంవత్సరం ఏమైనా డెవలప్ జరిగింది అనుకోవచ్చు సార్? ఇక్కడ చాలా డెవలప్ అయింది. క్యూ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ బాగా డెవలప్ అయింది. ముందు కన్నా బాగుంది. ఇప్పుడు రాజశేఖర్ కన్నా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. షిరిడీకే చాలా బాగుంది ఇది. దీనివల్ల రోడ్ సెంటర్లో ఉంది. ఇంకోటి ఏంది, ప్రతి ఒక్కరూ సాయిబాబా మీద నమ్మకం ఉండే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా అట్రాక్షన్గా ఉంది. వచ్చిన బాబాని దర్శనం చేసుకున్న తర్వాత దీని కాడికి వచ్చి ఫోటోలు తీసుకుని చాలా బాగా ఆనందపడుతున్నారు. మేము షిరిడీకి 15 సంవత్సరాల టైం వస్తా ఉన్నాను. ఇది 15వ సంవత్సరం. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఒకప్పట్లో ఇక్కడ చాలా బాగలేదు. ఇప్పుడు చాలా రోడ్లు కానీ, ఇక్కడ కాటేజీలు కానీ, రూమ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. ఇంకా డెవలప్ అవుతుంది అనేసి ఇంకా ప్రజలందరికీ మనకందరికి సహాయపడతారని మాకు చాలా చాలా అనుభూతులు ఉన్నాయండి. మేము 15 ఇయర్స్ వస్తున్నాము ఈ టెంపుల్కి. మేము మా లైఫ్లో మాకు అంతా బాగా మంచిగా జరిగింది. మా పిల్లలు బాగా సెటిల్ అయ్యారు. నాకు బాగా హ్యాపీగా చూసుకుంటున్నాడు బాబా. ఆయనే మేము నమ్ముకొని ఉన్నాము. మేము నమ్మిన దానికి తగ్గట్టుగా ఆయన మాకు మహిమలు చూపించాడు. మా ఫ్యామిలీ ఇప్పుడు ఈరోజు హ్యాపీగా ఉన్నాము. మేము బాబా పారాయణం చదివితే బాబా కనిపిస్తాడని చెప్పి చాలా వరకు అంటారు. దీన్ని మీరు ఎంతవరకు నమ్ముతారు? నేను పారాయణ అయితే చదవలేదు. ఆయన నమ్ముకున్నాను. ఎవ్రీ ఇయర్ వస్తున్నాను. గురువారం నేను ఆయన పూజ చేసుకుంటాను. ఆయన నమ్ముకున్న దానికి ఆయన ఫలితం చూపించాడు. ఆయన చూపించి ఫలితం మేము అనుభవిస్తున్నాం. ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం. నేను తెలుసుకోవచ్చా మేడం? పిల్లలు మేము చాలా డౌన్లో ఉన్నాము. ఇప్పుడు పర్వాలా, మంచి పరిస్థితుల్లోనే ఉన్నాము. ఈరోజు పిల్లలు బాగా చదువుకున్నారు, మంచి జాబులో సెటిల్ అయ్యారు. ఇంకా మా బాబుకి మంచి పెళ్లి కుదిరిచాడంటే చాలు. మేము 15 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. మాకు ఆయన అంటే బాగా నమ్మకము. నేను సాయిలీలామృతము ప్రతి సంవత్సరం ఒకసారి పారాయణం చేస్తాను. గురుచరిత్ర పారాయణం ప్రతి సంవత్సరం ఒకసారి చేస్తాను. చేసే ప్రతిసారి ఏదో ఒక అనుభవాలు జరుగుతూనే ఉంటాయి. జరుగుతుంటాయి అన్నమాట. ఇప్పుడు ఆయన చెప్తాడనమాట, నేను ఎవరో ఒకరు రూపంలో వస్తాను, మీ ఇంటికి వస్తాను, నేను వచ్చినప్పుడు భిక్ష ఇవ్వండి, దక్షిణ ఇవ్వండి అనేసి చెప్తుంటాడు. నేను చదివే సందర్భంలో, ఆ పారాయణ సందర్భంలో అలా చెప్పినప్పుడు అదే రోజు ఎవరో ఒకరు వస్తారు. వచ్చినప్పుడు మేము సమర్పించుకుంటాం అనమాట. మాకప్పుడు ఒక వైబ్రేషన్ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఇంటి దగ్గర ఒక వైబ్రేషన్, కానీ ఏదో ఒక రూపంలో దర్శనం ఇస్తూ ఉంటారనమాట. అట్లా పిల్లల చదువుల విషయం కానీ, జాబ్స్ విషయంలో కానీ ప్రతిదీ నేను పారాయణం చేస్తున్నానంటే ఏదో ఒకటి ఉంటుంది కంపల్సరీ. మరి గురుచరిత్ర పారాయణం అండి, అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయము. ఒక పారాయణం చేసినామంటే కంపల్సరీ ఆయన ఆ రూపంలో వచ్చి మనకి హింట్ ఇస్తాడనమాట. నువ్వు ఇలా నడుచుకో, నీ లైఫ్ ఇలా ఉంటుంది అనేసి అని ఖచ్చితంగా వస్తారు, కూర్చుంటారు, మనం ఇచ్చే తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. అమ్మ నువ్వు ఇలా నడుచుకో, నీ జీవితము ఇలా ఈ దారిలో వెళ్ళు
నీకు అంత బాగుంటుంది అని చెప్తారు. ओम साई राम। आप सभी को गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएं। आओ साई पालकी सेवा समिति की ओर से स्वर्गीय बाबूराव जी अल्लेवार के स्मृति प्रीतियुक्त साई सेवक श्री रविंद्र अल्लेवार इनके माध्यम से यहाँ पिछले 23 साल से पालकी रथ यात्रा शिरडी आ रही है। 2015 में पद यात्रा भी आई थी, जिसको 28 दिन लगे थे यहाँ पहुँचने के लिए। इस साल ये हमारा 24वां साल है, अगले साल 25वां साल है और हम बाबा से आज ये उम्मीद लेकर जा रहे हैं कि अगली साल 25वें साल की पालकी जो निकल रही है और पदयात्रा के रूप में चंद्रपुर से शिरडी आने का हमारा आगमन है। आओ साई पालकी के माध्यम से हम साल भर अनेक प्रकार के उपक्रम चलाते हैं। जैसे किसी जरूरतमंद को ब्लड की अगर जरूरत गिरती है, जो हमसे संपर्क करता है, हम ब्लड डोनेट करते हैं। जिस किसी के यहाँ निधन हो जाता है, लेकिन कभी कभी ऐसा होता है परिवार में कि निधन के लिए वहाँ उनके पास पूंजी तक नहीं रहती, वो उस जगह हम पहुंचकर उनके अंतिम संस्कार का भी पूरा खर्चा उठाते हैं। किसी गरीब की लड़की की शादी होती है तो वहाँ उसको शादी के जो भी आवश्यक सामग्री लगती है वो सामग्री भी हम वहाँ देते हैं। और जैसे कुछ जनरल हॉस्पिटल में किसी का कुछ ऑपरेशन वगैरह होता है, उनको अगर पैसे की भी जरूरत पड़ती है तो आओ साई पालकी के माध्यम से हम उनको जो हमारे तरफ से कुछ सुविधा उपलब्ध होती है वो सुविधा भी उपलब्ध होते हैं। ऐसे अनेक प्रकार के आयोजन आओ साई पालकी के माध्यम से हर साल होते हैं और हम ये ज़्यादा प्रचार वगैरह प्रसार नहीं करते हैं, क्योंकि हम जो भी करते हैं वो बाबा को दिखा के करते हैं। यहाँ जो जनता देख रही है उनको हम नहीं दिखाते। हमारा कार्य ऐसा है कि हम दाएं हाथ का कार्य उजवे हाथ को भी पता नहीं लगने देते, ऐसा हमारा कार्य है। इतना ही बोल के मैं अपने वारी को विराम देता हूँ और आपने हमारी आज ब्राइटली हमारी वीडियो शूटिंग ली, हम आपके भी बहुत शुक्रगुजार है। जय हिंद, जय भारत, ओम साई राम, जय महाराष्ट्र। ఈరోజు షిరిడీలో మన హైదరాబాద్ వాళ్ళు షిరిడి సాయి సేవదల్ వాళ్ళు చాలా మంది దాదాపు ఒక 200 మెంబర్స్ వరకు ఇక్కడికి వచ్చి గురు పౌర్ణమి కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటూ ఒక 3 డేస్ పాటు ఇక్కడ ప్రోగ్రాంలు అనేది చేయడం జరుగుతుంది. దీని గురించి అని ఇక్కడ ఈరోజు గురు పౌర్ణమి రోజు ఇక్కడ కొంతమంది పెద్దలు ఇక్కడ దీని గురించి అని సాయి పారాయణం కూడా వివరించడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. మీ పేరు సార్? సుబ్రహ్మణ్యం రెడ్డి. సార్ ఎంతమంది వరకు వచ్చారు సార్? అంటే మన బృందం అందరూ అయితే 200 చెప్తున్నారు మిత్రుడు రత్నాజీ గారు. ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? అంటే నేనైతే ఈ సత్సంగం చేయమని వారు అడిగారు. సో ఇంతమంది మిత్రులతో కలిసి 4 మాటలు బాబా గారి గురించి చెప్పుకునే అవకాశం బాబా గారు ఇచ్చారని భావించి నేను ఆ కార్యక్రమం కోసం వచ్చాను. అంటే చాలామంది వరకు బాబా గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది సార్. కొంతవరకు చాలా తక్కువ తెలిసి ఉంటుంది. ఒకసారి ఆంధ్రప్రభ ప్రేక్షకుల కోసం మీ తరఫున బాబా చరిత్ర. బాబా గారి చరిత్ర అంటే బాబా గారి సచ్చరిత్ర ఉంది. సచ్చరిత్ర అంటే అది బాబా గారి ప్రామాణిక గ్రంథం, వారి ప్రాసాదిక గ్రంథం, వారికి మరో పేరు, వారి మరో రూపు. కాబట్టి బాబా గారి గురించి తెలుసుకోవడం అంటే సచ్చరిత్రను మనం అధ్యయనం చేయాలి. తమాష ఏంటంటే బాబా గారి గురించి తెలుసుకుంటున్నాం అని అనుకుంటూనే గ్రంథం అధ్యయనం చేసే కొద్దీ వాస్తవానికి మన గురించే మనం తెలుసుకుంటాం. అంటే బాబా గారు ఎక్కడున్నారంటే ఆయన మనలోనే ఉన్నారు అని బాబా గారు పరమాత్మని ఆ అనుభవాన్ని మనకు ప్రత్యక్షంగా మనకు కలిగిస్తుంది సచ్చరిత్ర గ్రంథం అధ్యయనం. అలాగే మనలో ఉండే చెడుల వాటన్నిటిని తొలగిస్తుంది, ఈ దేహస్ఫురణ తొలగిస్తుంది. క్రమక్రమంగా బాబాగారి మార్గంలో మనం కూడా అడుగులు వేస్తాం. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది అని చెప్పేసి అంటారు సార్. దాని గురించి ఆయన ఎంతవరకు విశ్వసించవచ్చు సార్ పబ్లిక్? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఏది మంచో అది మాత్రం చేస్తారు ఆయన. మనకి ఏది ఇష్టమో దానికి గ్యారంటీ లేదు. ఆయన మనకి ఏదైతే మంచో అది మాత్రం తప్పకుండా అందరికి అదే చేశారు, అప్పుడు అలాగే చేశారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు, ఎప్పటికీ అదే చేస్తుంటారు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంత విశ్వాసం ఉంచితే మనం పొందే ఫలితం అంతగానే ఉంటుంది. ఒక డాక్టర్ పట్ల, ఒక పురోహితుడి పట్ల, ఒక మంత్రం పట్ల, తీర్థం పట్ల, మనకు వైద్యుడి పట్ల ఎలాగైతే మనకు విశ్వాసం ఉంటే మనం ఫలితం పొందగలమో, అలాగే గురువు చరణాల పట్ల మన విశ్వాసం ఎంత దృఢంగా ఉంటుందో మనం పొందే ఫలితం కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. ఈ సాయి సచరిత్ర చదివితే బాబా కనిపిస్తారని చెప్పి చాలా మంది భక్తులు చెప్తారు సార్. అది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి చెప్పాను, ముందే మనవి చేశాను నేను. బాబా గారు మన అందరిలో ఉన్నారు.
కాబట్టి మనలో ఉన్నారు బాబా అనేది మనకు అది మన అవగాహనకి రావాలా, మన అనుభవానికి రావాలా అని అంటే అది సచ్చరిత్రతో సాధ్యమే. బాబా గారు అందరిలో ఉన్నారు. అంటే మనలో ఉండే నేను శరీరం సాధారణంగా మనకు అందరికి ఉంది కదా. ఇప్పుడు మీరు పేరు అడిగారు, నేను పేరు చెప్పాను. మీరు ఏ ఊరు ఉన్నారు, గుంటూరు అని చెప్పాను. ఇలా మనము మన పేరుకి, ఈ శరీరానికి, ఊరికి పరిమితం. ఇది కాదని సచ్చరిత్ర మనం అధ్యయనం చేసే కొద్దీ, ఆ గ్రంథం మనకి ఏం చెప్పిందో దాన్ని మనం ఆచరించే కొద్దీ ఈ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అప్పుడు నేను శరీరం కాదు, నేనున్నది ఆత్మని మనకు అనుభవానికి వస్తే, నాలో ఆత్మ ఉంటే మీరు ఆత్మ అన్నట్టే కదా, వీరుల ఆత్మ అన్నట్టే కదా. ఇదే ఆత్మ ఆ పరమాత్మలో భాగం, ఆ పరమాత్మ బాబా గారు అని స్పష్టంగా మనకు అనుభవానికి వస్తుంది. కాకుంటే ఆ ప్రయత్నం మనం చిత్తశుద్ధి చేయాలి. చాలా మంది వరకు అనుకుంటారు సార్, బాబా హిందూనా ముస్లిమా అని చెప్పేసి ప్రశ్న చాలా మంది వరకు ఉంది సార్. దాన్ని ఒకసారి ఇప్పుడు మనం అంటే తల్లి గర్భంలో జన్మించాం కాబట్టి మనకు ఒక మతం ఉంది, ఆటోమేటిక్గా కులం ఉంది. కానీ బాబా గారు 16 ఏళ్ల బాలుడిగా వేప చెట్టు కింద ఆయన ప్రకటమయ్యారు. కాబట్టి తల్లి గర్భంలో జన్మించలేదు ఆయన మనలాగా. కాబట్టి ఆయన కులం లేదు, మతం లేదు, అన్ని కులాలు ఆయనవే, అన్ని మతాలు ఆయనవే. వాస్తవానికి దీన్ని ఎట్లా మనం చెప్పుకోవచ్చు అంటే, సముద్రం నీరు ఉంటుంది, మనం దూరం నుంచి కనుక చూస్తే రంగు ఉంటుంది, ఐదర్ బ్లూ ఆర్ గ్రీన్. దగ్గరికి వెళ్ళి దోషంలో తీసుకున్నాం అనుకోండి, రంగుకి ఆ సముద్రం నీటికి రంగు ఉండదు. ఎప్పుడు తెలిసింది? మనం దగ్గర పోతేనే. అలా బాబా గారికి మనం బాగా దగ్గర కొద్దీ మనం సాధన చేసే కొద్దీ తెలుస్తుంది బాబా గారు సాక్షాత్ పరబ్రహ్మని. ఆయన అటు హిందువు కాదు, ముస్లిం కాదు, అలాగే హిందువు ముస్లిం రెండు ఆయన. హిందువు అనుకుంటే మసీదులో ఉన్నాడు, మసీదులో ఉన్నాడే. మన ముస్లిం అనుకుంటే ఆయన అక్కడ చదివించేది మన హిందూ గ్రంథాలు, పూజలు చేస్తున్నారు, గంట నినాదం ఉంది, శంకరావం ఉంది. కాబట్టి ఆయన హిందువుల్ని మహమ్మదీయుల్ని సమానంగా ప్రేమించారు, ఇద్దరిని సమానంగా గౌరవించారు. కాబట్టి ఈ కుల మతాల ప్రసక్తే వద్దు, ఉండాల్సింది మానవత్వం అన్నారు బాబా. బాబా గురించి భక్తులకు ఏమని చెప్తున్నారు సార్ మీరు సందేశం? అదే బాబా గారికి మనం దగ్గరయ్యే కొద్దీ, దగ్గరయ్యే ప్రయత్నం చేసిన కొద్దీ తెలుస్తుంది బాబా గారికి మన పట్ల ఎంత ప్రేమ. ఆ ప్రేమ ఒకసారి మన హృదయాన్ని తాకిందా ఇంకా ఆయన మనం విడిచిపెట్టిపోలేం. ఇది కోట్లాది మంది భక్తుల అనుభవం. పరబ్రహ్మ బాబా శరీరంతో అవతరించదలిచినప్పుడు ఆయన ఎన్నుకున్నటువంటి స్థానం ఈ ప్రత్యేకమైనటువంటి షిరిడి గ్రామం అంతా. షిరిడి గ్రామంలో ఉండే ప్రతి చదరపు మిల్లీమీటర్ కూడా బాబాగారి పాద స్పర్శతో పునీతమైంది. అందుకని షిరిడికి రాగానే ఎవరిని అడగండి, ఒకసారి మన మనసులు ప్రశాంతంగా ఉంటాయి. ఇక్కడ మనసులో వేరే ఆలోచనలు రావు. షిరిడి వదిలిపెట్టిపోయామా మళ్ళీ అన్ని రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి షిరిడి బాబాగారి పాదస్పర్శతో పునీతమైన స్థలం. ఆయన ఎంచుకున్నారు షిరిడిని. మరి ఎందుకు ఎంచుకున్నారు అన్నది భగవంతుడికే తెలియాలి. షిరిడి ఎప్పుడు ప్రత్యేకమే. ఇది బాబాగారి ఆయన ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి ఇది రాజధాని. ద్వారకామాయి ఆయన అంతఃపురం. రోజు చాలా అద్భుతమైన రోజు. గురు పౌర్ణమి పర్వదినాలు ఏవైతే 3 రోజులు ఉంటాయో ఆ 3 రోజులు పర్వదినాల్ని మన షిరిడి సాయి సేవా తరపున రత్నాజీ గారు షిరిడిలో చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరి యొక్క అదృష్టం. ఎందుకంటే ఇలాంటి సందర్భం గురు పౌర్ణమిలో షిరిడిలో పల్లకి అనేది మన చేతులతో మోసుకునే అదృష్టం అనేది చాలా తక్కువ మంది ఉంటుంది. ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, చాలా టెంపుల్స్ ప్రతి చోట మనకి చాలా మంది పాల్గొంటారు. కానీ షిరిడిలో అనేది చాలా తక్కువ మందికి అవకాశం ఉంది. అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ షిరిడిలో నిర్వహిస్తాం. ఇంతమందికి అవకాశం ఇస్తూ ఇంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి పూర్తిగా వారి యొక్క శ్రమను కేటాయించి, టయాన్ని కేటాయించి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగస్వాములైనందుకు నిజంగా చాలా సంతోషకర విషయం. అలాగే వీరందరికీ కూడా ముఖ్యంగా దీంట్లో పాత్ర వహించినటువంటి రత్నాజీ గారికి కూడా చాలా 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 గొప్ప విషయం ఇది. ఇలాంటి కార్యక్రమాలు యాక్చువల్గా వీళ్ళు మొదలు పెట్టినప్పుడు చాలా చిన్న సంకల్పంతో మొదలు పెట్టారు. బట్ ఇది పెరుగుతూ 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 సంవత్సరం పెరుగుతూనే అట్లాగే నిత్యం వచ్చేవారు అట్లాగే పెరుగుతున్నారు. డొనేషన్స్ గోధుమలు అట్లాగే ఇస్తా ఉన్నారు. ఈ సందర్భంలో గోధుమల కార్యక్రమం కూడా చాలా గొప్ప కార్యక్రమం అండి. ఎందుకంటే కేవలం మన వాటికే పల్లకి సేవ, మన సంతృప్తి కోసం చేసుకోకుండా షిరిడీకి వచ్చేటువంటి భక్తుల కోసం కూడా వాళ్ళ కడుపు నిండే కార్యక్రమంలో
మనం చాలా ఈ షిరిడి సాయి సేవాదళ వారు ఆ సభ్యులు మొత్తం మెంబర్స్ చాలా సహకరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మీరు మరిన్ని చేయాలని, ఇలాంటి ఇంకా గొప్ప కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసి సాయి పల్లకి సేవ బాబాకు అత్యంత ఇష్టమైన యాక్టివిటీ అనుకుంటున్నాను. దానిలో పాల్గొనే భక్తులు కూడా చాలా ఆనందంతో ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నాకు అభిప్రాయం. రాజేశ్వరి గారు ఏంటంటే ఆమె లాస్ట్ వాళ్ళ టీము లలితాంబిక కోలాటం వాళ్ళు విజయవాడ వైజాగ్ నుంచి వచ్చి సుమారు 30 మంది అద్భుతంగా వేశారు. కానీ ఈసారి వాళ్ళందరి తరఫున శ్రీమతి రాజేశ్వరి మేడం గారు వచ్చారు. వారు వైజాగ్ నుంచి పల్లకి సేవ కోసం వచ్చారు. రత్నాజీ గారి పల్లకి సేవలో మాకు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. పల్లకి సేవ చాలా బాగుంది. మేము లాస్ట్ టైం వచ్చాము, చాలా బాగా జరిగింది. మళ్ళీ చూద్దామని వచ్చాను. రత్నాజీ గారికి మాత్రం థ్యాంక్స్. పల్లకి సేవలో మా అందరినీ షిరిడీకి పిలిచి మంచి ప్రోగ్రామ్ లో మమ్మల్ని నేను పార్ట్ చేసినందుకు శ్రీ రత్నాజీ గారికి చాలా థ్యాంక్స్. అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మొదటిగా ఆంధ్రప్రభ డిజిటల్ ఛానల్ వాళ్ళకి మా హైదరాబాద్ షిరిడి సాయి సేవల తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు మా ప్రోగ్రామ్ ని నిన్నటి నుంచి కూడా కవర్ చేసుకున్నారు. సో వాళ్ళకి మా అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు. తర్వాత షిరిడి సాయి సేవాదల్ హైదరాబాద్ బ్రాంచ్ ఇట్ స్టార్టెడ్ వే బ్యాక్ ఇన్ 4-5 years బ్యాక్. గత 3 సంవత్సరాల నుంచి కాన్సిక్యూటివ్ 3 years నుంచి పల్లకి సేవ జరుగుతుంది. పల్లకి సేవలో నేను సెకండ్ టైం పార్టిసిపేట్ చేస్తా ఉన్నా. యాక్చువల్గా ఇట్లా ఉంటుందని తెలియదు నాకు. మా కజిన్ ఒక శ్రీనివాస్ ఉన్నాడు, వాడు యాక్చువల్లీ టోల్డ్ మీ దట్ పల్లకి సేవ ఇస్ ఎక్సలెంట్ అంటారు. దెన్ లాస్ట్ ఇయర్ ఐ కుడ్ ఏబుల్ టు కమ్, బట్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ పల్లకి సేవ. ఇట్ వెంట్ ఆన్ వెరీ వెరీ వెల్. సో దేర్ నో వర్డ్స్ టు సే ఆల్సో. సో ఈ పల్లకి సేవ ఇట్లానే కంటిన్యూ అవ్వాలని, ప్లస్ ఈ హైదరాబాద్ శ్రీ సాయి సేవాదల్ ఫౌండర్ కాళ్ళ రత్నాజీరావు గారు, ఆయన యాక్చువల్గా నిన్న ట్రైన్ వచ్చేప్పుడు ఆయనతో ఒక చిన్న ఇంటరాక్షన్ అయింది. అసలు మీరు ఎందుకు వచ్చారు, ఈ సేవాదళ వైపు రావడానికి కారణం ఏంటి ఆయన చెప్పుకొచ్చారు. యాక్చువల్గా చెప్పడానికి టైం లేదు మనకి. సో ఇట్ ఈస్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ ఫ్రమ్ షిరిడి బాబా విషెస్ టు రత్నాజీరావు. సో ఐ ప్రే ఆల్మైటీ షిరిడి సాయి బాబా to give strength, to shower his choicest blessings on Ratnaji Rao and all devotees here to lead these programs every year like this. Thank you. 20 years నుంచి సత్సంగాలు కార్యక్రమాలు నక్షత్రమాలికలు మా టెంపుల్లో అక్కడ ఓడిఎఫ్లో మా టెంపుల్ దగ్గర పల్లకి సేవ అభిషేకాలు అన్ని కంటిన్యూస్ గా జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి షిరిడీకి వచ్చి గోధుమల వితరణ మరియు పల్లకి సేవ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడింది. వీటన్నిటికీ మూలకారకుడు సాయినాథుడు. ఆయన ప్రపంచంలో అందరూ ఉద్దేశించడానికి అందరూ దేవుడు చాలా అన్నట్టు ఆయన మన కోసం వచ్చాడు. అలాగే రత్నాజీ లాంటి మళ్ళీ ప్రతినిధుల ద్వారా మళ్ళీ ఇంకొంతమంది సేవ చేయడానికి ఒక దారి మార్గం అందరికీ చూపించాడు. అందులో మనం అందరూ కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు బాబాకి ఆయన కూడా సదా ఇంతమంది రత్నాజీ గారిని పొగుడుతున్నారండి, కానీ సతీమణి చేసే సేవలు మాత్రం ఎవరు గుర్తించడం లేదు. సాయిబాబా గారి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. షిరిడీలో సాయి పల్లకి కార్యక్రమం నిర్వహిస్తున్న కొంతమంది తెలుగు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. ఎక్కడి నుంచి సార్? హైదరాబాద్ నుంచి వచ్చాం. ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? శ్రీ సాయి నక్షత్రమాలిక షిరిడీలో వచ్చాం. గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం మన షిరిడీ సంస్థానానికి షిరిడీ సాయి సేవాదళ సభ్యుల సహకారంతో గోధుమల సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత సామూహిక నక్షత్రమాలిక శ్రీ సాయి సచ్చరిత్ర మీద అందరికీ దాని యొక్క ఆవశ్యకత తెలియాలి, దాని యొక్క కూలంకష విషయాలు తెలియాలని శ్రీ సుబ్రహ్మణ్యం రెడ్డి గారితో సత్సంగం చేయించాము. ఇట్లాగా తర్వాత అందరి సహకారంతో పల్లకీ సేవ చేస్తున్నాం. ఈ పల్లకీ సేవ ఇప్పుడు 3వ గురు పౌర్ణమి చేస్తున్నాము. సో ఇది షిరిడి సాయి సేవాదళ తరపున ఆల్ ఓవర్ ఇండియాలో 500 మంది మెంబర్స్తో ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి.
ఈ గురు పౌర్ణమికి చేస్తారా సార్ కార్యక్రమాలు మిగతా టైం అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం, పిల్లలకి పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్, మన పుణ్యక్షేత్రాల సందర్శన గ్రూప్ ద్వారా ఇట్లాంటి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు 11 రకాల కార్యక్రమాలు ఈ యొక్క కోఆర్డినేటర్ల సహకారంతో జరుగుతుంది. సేవా పల్లకి ఏమేమి చేస్తారు సార్ మీరు ఇప్పుడు బాబాకి ప్రత్యేకించి? పల్లకి సేవ ఇక్కడి నుంచి ఖండోబా మందిరంకి వెళ్తుంది. ఖండోబా నుంచి ద్వారకామాయి గుండా ఆ వీధి గుండా అక్కడ గేట్ నెంబర్ 3 వరకు వెళ్తుంది అన్నమాట. ఈ బాబావారికి అత్యంత ఇష్టమైన ఉత్సవం పల్లకి సేవ. అందువల్ల బాబావారు అంటే మాకు సంకల్పించిన మాకు అంటే మధ్యలో ఏ గురువులు అలాంటి డైరెక్ట్ బాబావారి గురువు సద్గురువు అని ఆయన మనసులో నాకు ఏమనిపిస్తే అది చేయటమే నాకు పని. అది ఇలా చేయాలి అలా చేయాలని ఏమి ప్లానింగ్లు ఏమి ఉండవు. అది అలా ప్లానింగ్లో అలాగే వెళ్ళిపోతుంది అన్నమాట. బట్ ఎప్పుడు సాయి విద్యా జ్యోతి ద్వారా పేద విద్యార్థులకి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ ఇస్తుంటాం. ఇదంతా ఒక షిరిడి సాయి సేవాదల్ ఒక కార్యక్రమాల ద్వారా ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతుంది. దీని వెనకాల అందరూ సహకరిస్తున్నారు. ముఖ్యంగా మాకు జనార్దన్ రావు గారు అని ఉన్నారు. ఆయన ఫస్ట్ మాకు మార్గదర్శిగా చేశారు. ఆయనతో మేము వెళ్తున్నాం. ఇది నేను 2009లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో నేను జాయిన్ అయిన తర్వాత సాయి సత్సంగం అనే ఒక 5 కుటుంబాలతో నేను స్టార్ట్ చేసాం. 2017లో షిరిడి సాయి సేవాదళం నేను పెట్టిన తర్వాత సుమారు 500 మందితో ఈ కార్యక్రమం జరుగుతుందన్నమాట. మీ లైఫ్లో చూసుకుంటే చాలా మెమరీస్ ఉన్నట్టు అనిపిస్తుంది సార్. బాబా గురించి అని ఏదన్నా మిరాకిల్ ఉంటాయి? బాబా గురించి మిరాకిల్ చెప్పాలంటే నా ఎన్నో అసలు 5-6 డైరీలు కూడా సరిపోవు. నా లైఫే మొత్తం బాబా ఇది. ఎన్ని చెప్పాలని లేదు. ఆయన బాబా సర్వంతరామి, ఆయనే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఇంకంతకంటే ఆయన అదా ఇదా అనేది మన క్వశ్చన్ ఏం లేదు. ఆయన కంప్లీట్ ఆయనే నడిపిస్తున్నాడు అన్నమాట. ఆయన అనుగ్రహం వల్ల ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. నాలాంటి సామాన్యుడు ఇలాంటి కార్యక్రమాలు 100% ఆయన యొక్క అనుగ్రహం లేనిదే చేయలేడు. అది వాస్తవం. వాళ్ళందరినీ ఎవరిని ఎలా కలపాలో ఆయన చెప్తాడు. ఏ పిచ్చుకుని ఎలాగా అందరూ చేస్తాను దారం కట్టి వెళ్తాడు. అలాగా ఈ షిరిడి సాయి సేవలలో నా ప్రమేయం లేకుండా అందరూ వాళ్ళే జాయిన్ అయిన వాళ్ళు అనమాట. మీరు జాయిన్ అవ్వని ఎవరిని ఇంతవరకు నేను లేదు. నేను ఉద్యోగం చేసుకుంటేనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది ఎవరి అంటే బాబావారి అనుగ్రహంతోనే చేస్తున్నాం. ఇదంతా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నాం. ఈయన డి శ్రీనివాస్ గారు అని కోఆర్డినేటర్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బాబా నడిచిన ప్రదేశం అని చెప్పేసి అంటారు సార్ షిరిడి. ఈ సేవాపల్లకి మొత్తం ఊరేగింపు మొత్తం అక్కడనే ఉంటుంది సార్. బాబా నడిచిన ప్రదేశాల నుంచి మొత్తం బాబా నడిచిన ఫస్ట్ ద్వారకా మన కొండప మందిరికి వచ్చారు. అక్కడ ఫస్ట్ బాబావారిని నల్సాపతి ఆవో సాయి అన్నారు. అక్కడ వరకు మేము వెళ్తే అటు నుంచి ద్వారకామాయి ఏంటంటే బాబావారు ఎక్కువ ద్వారకామాయిలో నివసించేవారు. ఇది ద్వారావతి ఇది ద్వారకామాయి అని చెప్పేవారు. అది మాయలను తొలగొడుతుంది. అంటే కొందరు ఏంటంటే బాబాను కొంచెం కొన్నరాలు మనం బాబాను పూజించే మనకి ఏదో అనుగ్రహం లేదు, మాకు ఈ కోరిక లేదంటే బాబావారి కోరికల గురించి కానీ ఆయన కోరికలు అన్నీ తీర్చగలుగుతాడు. మనకు ఆ కోరిక తీరకపోయినా అది ఒక బలమైన కారణంతో అది మనకు అవసరం లేనప్పుడే ఆ కోరిక తీరదు. మనం ఏదో అనుకుంటాం. కొందరు ఏం బాబాను మేము కొలిసాము వీళ్ళు ఇలాగ చేయలేదు అని అంటాడు. కానీ ఆయన ఒక ఆధ్యాత్మికతను ఒక మామూలుగా సేవకుల్ని ఏం చేస్తారంటే ఆయన ఆధ్యాత్మికత ఉన్నతికి తోడ్పడతారు అన్నమాట. అది బాబా తత్వము. ఏదో కోరికలు తీర్చేసే ఇది కాదు. అది బాబా తత్వం ఏంటంటే మన ఆధ్యాత్మికత పురోగమితి. మన ఎన్ని పల్లకి సేవలు ఎన్ని ఏంటంటే సత్సంగం ఎన్ని జస్ట్ కొద్దిగానే కానీ మన ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తుంటారు. సార్ ఇన్ని సంవత్సరాలు చేయడం వెరీ హ్యాపీ. మనం ఈరోజు షిరిడిలోని సద్గురు చోటే బాబా తపే భూమి మందిరం వద్ద అవుతున్నాము. ఇది షిరిడి సాయిబాబా మందిరానికి ఆపోజిట్లో ఉంటుంది. దీనికి ఇదంతా ప్లేస్లో బాబా నడిచిన ప్లేస్ కాబట్టి ఇక్కడ ఇదంతా ఆనవాళ్ళుగా కొన్ని టెంపుల్ అయితే నిర్మించడం జరిగింది. ఇది ఎన్నో సంవత్సరాలుగా ఉన్న టెంపుల్. దీని గురించి అని చెప్పేసి మరిన్ని విశేషాలు అక్కడ ప్రధాన అర్చకులు ఆయన అడిగి బాబాని అడిగి తెలుసుకుందాం. नमस्कार, जय साई राम। आप शिरडी में आए, छोटे बाबा के मंदिर में आए, आपका वेलकम करता हूँ, मैं स्वागत करता हूँ। देखो ये जो तस्वीर है ये साधु संत छोटे बाबा हो चुके हैं। वो बहुत पढ़े लिखे थे। उनकी ये तपोभूमि है, ये तपोभूमि में उनकी तपोभूमि है। उनकी जो धुनी है ये धुनी में लकड़ी या नारियल आप डाल सकते हैं। कमन सर ये उनका पुतला है और मैं ये बात बोल रहा हूँ ये उनकी धुनी है। धुनी में लकड़ी या नारियल आप डाल सकते हैं आपकी आरमान के लिए, आपकी मनोकामना के लिए। दूसरी बात ये जो मैं बोल रहा हूँ ये साधु संत महान साईं बाबा की मूर्ति है। देखो ये जो पेड़ है बाबा का साई चरित्र में अध्याय में 5वां है। वो जो पेड़ है ये बहुत पुराना पेड़ है। पड़ोसन खंडोबा का मंदिर है। बाबा का परम भक्त
महासभापति थे, वहाँ खड़े रहकर उन्होंने आवाज दिया, आओ साई। तब से बाबा का नाम साई रखा है, इसलिए बाबा के आगे मूर्ति है। बहुत फिर एक बार बोलता है, ये पेड़ बहुत पुराना है, बाबा यहाँ पेड़ के नीचे बैठते थे। फिर खंडोबा का मंदिर है। खंडोबा एक काल भैरव का अवतार है, जय मल्हार का अवतार है, शंकर का अवतार है। बाबा साईं बाबा हमेशा दर्शन के लिए आते थे खंडोबा के मंदिर के लिए। मैं बात भूल गया था, ये छोटे बाबा के भक्त महाराष्ट्र में चंद्रपुर के हैं, नासिक औरंगाबाद के हैं, और बाबा के और भक्त मॉरिशस फॉरेन के भी बाबा के साईं बाबा का छोटे भक्त आते हैं, हमेशा आते हैं। ये बात मैं भूल गया था। धन्यवाद। ओम साई, जय छोटे बाबा। చోటా బాబా మందిరం వెనకాలైతే ఖండోబా మందిరం ఉంది. ఇక్కడ ప్రతిరోజు బాబా ఇక్కడికి వచ్చి దర్శనం ప్రతిరోజు చేసుకుంటుండే. ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలు బాబాయ్ ఉన్నాయి. ఇక్కడ నామకరణ బాబా నామకరణ ఇక్కడే జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చిన కొంతమంది భక్తులు ఇక్కడ ఖండోబా మందిరం వద్ద అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి బాబా గురించి కూడా మరిన్ని విశేషాలు అయితే తెలుసుకున్నాం. నమస్కారం. హలో, మీ పేరండి? ప్రశాంతి, ఎక్కడి నుంచి వచ్చింది? హైదరాబాద్. ఎన్ని రోజులు అవుతుంది? 3 days. ఫస్ట్ టైమా? లేదు, ఎవ్రీ ఇయర్ వస్తాము, కానీ మమ్మీ డాడీ గురు పౌర్ణమికి ఎప్పుడు కవర్ చేస్తారు, కానీ నేను 10 years తర్వాత వచ్చాను. మళ్ళీ గురు పౌర్ణమికి వచ్చాను. దర్శనం ఏ విధంగా జరిగిందండి? చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఒక టూ టైమ్స్ చేసుకున్నాం దర్శనం. నిన్న 2 times చేసాము. మీకు ఎట్లా అనిపిస్తుందండి ఈ షిరిడి లాస్ట్ 10 years తర్వాత మీకు ఇప్పుడు వచ్చినట్టు కదా? ఏ విధంగా? అంటే ఎప్పుడు రావాలని అనిపించేది, కానీ సర్కమ్స్టాన్సెస్ వల్ల రాకపోతుండే. కానీ మమ్మీ వాళ్ళు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళు. సో నేను కూడా, నాకు చాలా హ్యాపీగా ఉంది. సాయిబాబాని వచ్చి దర్శనం చేసుకోవడం చాలా నమ్ముతాం. మా ఫ్యామిలీ మొత్తం నమ్ముతారు. ఉంటాయి. అంటే ఎప్పుడైనా మనకి బాధగా ఉన్నప్పుడు నేనున్నానని బాబా మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో మాకే కాదు, మా మమ్మీ డాడీకే కాదు, మా ఫ్యామిలీ మొత్తానికి బాబా చాలా హెల్ప్ఫుల్ అయ్యారు. అంతే. ఖండోబా టెంపుల్ వద్దకు అయితే వచ్చాము. ఖండోబా టెంపుల్ ఏంటంటే 1858 సంవత్సరంలో చాంద్ పాటిల్ పెళ్లికి ఇక్కడికి వచ్చిన బాబా మాల్సాపతి అనే తన భక్తుడు బాబాను రా బాబా అని పిలవడం జరిగింది. అదే నామకరణంతో బాబాకు బాబా అనే నామకరణం చేయడం జరిగింది. ఇదే టెంపుల్కు తరచుగా బాబా వస్తుండని చెప్పేసి మనకు చరిత్రలు చెప్తున్నాయి. లోపలికి వెళ్ళి ఈ ఖండోబా టెంపుల్ గురించి అని చెప్పేసి మరిన్ని విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. यहाँ पे खंडोबा मंदिर के लिए विशेष कुछ तो मालूम है ना? हाँ मालूम। यहाँ बाबा जब पहली बार आए थे तो मारसापति जी ने उनको ओम आओ साई करके बुलाया था। तब से बाबा का यही आओ साई, और बाबा को शिरडी में पहला नाम देने वाले मारसापति जी थे खंडोबा मंदिर में। మాల్సాపతి సాయి అని రాశాయి అని నామం చేసిన ఖండోబా టెంపుల్ అయితే ప్రస్తుతం ఇక్కడ ఉంది. ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి టెంపుల్ విశిష్టత ఇక్కడ ఏ విధంగా ఉంటుందనే విశేషాలు ఇప్పుడు వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఓం సాయిరామ్. ఈ షిరిడీకి ఈ గ్రామ దేవత మల్లార్ దేవుడు గ్రామ దేవత, ఈ మహారాష్ట్రలో కుల దేవత ఉన్నారు మల్లార్పూర్సి. సాయి బాబాకి ఫస్ట్ పేరు ఆవు సాయి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడే సాయి బాబాకి పేరు వచ్చింది సాయి. అక్కడి నుంచి సాయి భక్తులు, సాయి ఇది అక్క మహారాష్ట్ర దేశం నుంచి భక్తులు వస్తే సాయి అంతా కృపా దృష్టి చేసి ఇక్కడ ప్రతి సంవత్సరం మేము వస్తాం గురు పౌర్ణిమకి దర్శనం చేసి. మా పాల్కి నుంచి చంద్రపూర్ నుంచి పాల్కి వస్తుంది. పాల్కి నుంచి 100, 200, 300 జనాలు వస్తారు పాల్కితోని. ఇక్కడ అంతా వ్యవస్థ సాయి భక్తుల నుంచి మస్తు ఉన్నది. ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు చేస్తారు సార్? ప్రోగ్రామ్స్ क्या करते हैं? मैम हाँ, हमारे आओ साई पालकी से यहाँ पे ब्लड डोनेट होता है, आरोग्य शिविर भी होता है। जो गरीब बच्चे हैं उनको हम डोनेट करते हैं पढ़ाई के लिए, और जो समस्या आते हैं गरीब परिवार को, कोई समस्या चाहिए मेडिकल हेल्थ, हमारे पास जैसी माहिती मिलती है तो हम जाके हमारा जो यूनिटी जो से काम करता है आओ साई से, तो हम वहाँ जाते हैं। हमारा भी पद्मशाली तेलुगु समाज का यूनिटी है चंद्रपुर में, हम हर जगह पे जाके काम करते हैं। ये यूथ अध्यक्ष का हमारा गीतेश मुसलमान भी है, यूथ अध्यक्ष है, वहाँ पे काम करता है। अच्छे चंद्रपुर में अच्छा काम करते हैं। तो 200 पब्लिक हमारे जन से हम आओ साई पालकी से यहाँ पे आए हैं। हर साल पालकी आते हैं 25 साल से। और सामाजिक काम सभी तरह से हम यहाँ पे काम करते हैं। बाबा को कैसा विश्वास करते हैं?
जब जब साई का नाम लिया, जब भी हम अड़चन में आते हैं साई का नाम लेते हैं तो साई ने हमको पूरी अड़चन से दूर करा है। आज जो भी हम यहाँ पे है हमारी साई बाबा की कृपा से है। सब बहुत श्रद्धा है। ओम साई राम।